హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు జీబీ బిజినెస్ బై ప్రవీణ్. నా ఛానల్ని సపోర్ట్ చేస్తున్న వ్యూవర్స్ అందరికీ హ్యాపీ హోలీ. ఈరోజు వచ్చేసి మనం స్టాక్ మార్కెట్లో ఏ సెగ్మెంట్లో వర్క్ చేస్తే మనకు ప్రాఫిట్స్ ఎక్కువ తీసుకునే ఛాన్స్ ఉందో చూద్దాం. జనరల్గా డిఫరెంట్ కైండ్ ఆఫ్ ట్రేడర్స్ డిఫరెంట్ సెగ్మెంట్లలో వర్క్ చేస్తూ ఉంటారు. కొంతమంది వచ్చేసి ఆప్షన్స్లో స్టాక్ ఆప్షన్స్లో కొంతమంది వర్క్ చేస్తూ ఉంటారు, కొంతమంది నిఫ్టీ ఆప్షన్స్లో వర్క్ చేస్తుంటారు, కొంతమంది క్యాష్ మార్కెట్లో వర్క్ చేస్తుంటారు, కొంతమంది స్టాక్ ఫ్యూచర్స్లో కానీ నిఫ్టీ ఫ్యూచర్స్ కానీ బ్యాంక్ నిఫ్టీ ఫ్యూచర్స్ కానీ. సెపరేట్గా ఎవరికైతే స్టాక్ మార్కెట్లో ఎక్స్పీరియన్స్ గెయిన్ చేసిన తర్వాత వాళ్ళు ఏంటంటే ఒక సెక్టార్కు షిఫ్ట్ అయిపోతారు. పర్టికులర్గా అన్ని సెక్టార్లో వర్క్ చేయడం కాకుండా వాళ్ళకు క్లారిటీ వచ్చేస్తుంది. వాళ్ళకి కావాల్సిన మనీ ఏ సెగ్మెంట్లో వర్క్ చేస్తే బాగుంటుంది, ఏ సెగ్మెంట్లో వర్క్ చేస్తే వస్తుంది అనేది వాళ్ళకు క్లారిటీ ఉంటుంది. కాబట్టి వాళ్ళు డెఫినెట్గా ఏంటి అని అంటే వాళ్ళకు ఈజీగా సూటబుల్గా ఉన్న సెక్టార్ని వాళ్ళు చూస్ చేసుకొని దాంట్లో వర్క్ చేస్తూ ఉంటారు కామన్గా. అయితే ఇప్పుడు ఈ వీడియో ఎందుకు అని అంటే జనరల్గా ఎవరైతే స్టాక్ మార్కెట్లో కొత్తగా వచ్చేసి ఎవరికైతే ట్రేడింగ్ ఎలా చేయాలో తెలియనప్పుడు ఏ సెగ్మెంట్లో వర్క్ చేస్తే బాగుంటుంది లేదు అని అంటే జనరల్గా టీవీలో వచ్చే ఛానల్స్ బిజినెస్ ఛానల్లో చూసి వాళ్ళు ఏదో కాల్స్ కానీ టిప్స్ కానీ ఇస్తే దాన్ని ఫాలో అవుతూ ఉంటారు కొంతమంది. లేదు అని అంటే బయట నుండి కాల్స్ వస్తాయి, కొంతమంది ఫోన్లు చేసి కొంతమంది కాల్స్ ప్రొవైడ్ చేస్తారు, కొన్ని వెబ్సైట్స్ కాల్స్ ప్రొవైడ్ చేస్తారు. సో ఇట్లాంటి వాళ్ళ కోసం అని చెప్పి ఈ వీడియో చేయడం జరుగుతుంది. బేసిక్గా ఏంటి అని అంటే మనం ఏ సెగ్మెంట్లో వర్క్ చేస్తే బాగుంటుంది అనే దాని మీద మనం ఈ వీడియో గురించి మాట్లాడుతున్నాము. ఏ సెగ్మెంట్ ఏదైనా సరే మనకు క్లారిటీ ఉండాలి. మనం ఏ సెగ్మెంట్లో అయినా పని చేయొచ్చు, వెదర్ క్యాష్ మార్కెట్, నిఫ్టీ ఆప్షన్స్ కానీ స్టాక్ ఆప్షన్స్ కానీ నిఫ్టీ ఫ్యూచర్స్ కానీ స్టాక్ ఫ్యూచర్స్ కానీ ఎనీ సెగ్మెంట్. ఇక్కడ ఏంటి అని అంటే ఒక చిన్న డిఫరెన్స్ ఏంటి అని అంటే మీరు ఇప్పుడున్న కండిషన్లో ఇప్పుడున్న సిస్టమ్ ప్రకారము సెబీ పెట్టిన కొత్త రూల్స్ ప్రకారం ఏంటి అని అంటే క్యాష్ మార్కెట్లో మీరు వర్క్ చేయాలి అని అంటే కొంచెం అమౌంట్ ఎక్కువగా ఉండాలి. క్యాష్ మార్కెట్లో ఎక్కువ అమౌంట్ అని అంటే కనీసం మీరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 2000 రూపీస్ 3000 రూపీస్ కోసం మీరు కనుక వర్క్ చేస్తున్నట్లయితే అట్లీస్ట్ మీ దగ్గర ఒక 1,50,000 అయినా సరే ఇన్వెస్ట్మెంట్ ఉండాలి. ఆ ఇన్వెస్ట్మెంట్ ఉంటే కానీ మీరు క్యాష్ మార్కెట్లో వర్క్ చేయలేరు. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ స్టాక్ ఫ్యూచర్స్లో కానీ నిఫ్టీ ఫ్యూచర్స్లో కానీ బ్యాంక్ నిఫ్టీ ఫ్యూచర్స్లో కానీ మీరు కనుక వర్క్ చేయాలి అని అంటే డెఫినెట్గా క్యాష్ మార్కెట్ ఇప్పుడు యాక్చువల్గా ఏమైపోయినాయంటే మార్కెట్స్ బాగా హైలో ఉన్నాయి కాబట్టి ప్రైస్ కూడా ఎక్కువగా ఉంటుంది. తర్వాత ఇంకొకటి ఏంటి అని అంటే ఈ లాస్ట్ ఒక 1 year నుండి 8 to 12 months బ్యాక్ నుండి ఏంటి అని అంటే లాట్ సైజ్ బాగా పెంచేశారు. ఏదైనా సరే లాట్ సైజ్ పెంచేశారు. తర్వాత రేట్స్ కూడా బాగా పెరిగి ఉన్నాయి కాబట్టి ఏమైపోయిందంటే మార్జిన్ మనీ చాలా ఎక్కువగా అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1 year బ్యాక్ 1.5 year బ్యాక్ మీరు బ్యాంక్ నిఫ్టీ ఫ్యూచర్ కనుక మీరు ట్రేడ్ చేయాలి అని అనుకుంటే మీ దగ్గర 1 lakh ఉంటే 2 lakhs 3 lakhs ఇచ్చేది మినిమం. బ్రోకర్స్ ఇచ్చే మార్జిన్ మనీతో కలుపుకొని వాళ్ళు ఇచ్చే ఎక్స్పోజర్తో కలుపుకొని 2 నుండి 3 లాట్లు మీరు ఈజీగా వర్క్ చేసేవాళ్ళు ఒక రోజులో ఎక్స్పోజర్తో. బట్ ఇప్పుడు ఏంటి అని అంటే మీ దగ్గర కనీసం 2 lakhs కనుక 2.5 lakhs ఉంటే కానీ ఒక లాట్ ఇవ్వట్లా. ఫ్యూచర్ ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంక్ నిఫ్టీ ఫ్యూచర్ అనుకోండి, స్టాక్ ఫ్యూచర్స్ కానీ మినిమం ఒక 2 lakhs ఉంటే కానీ మీకు ట్రేడింగ్ చేయడానికి రావట్లేదు. దట్ ఏంటి అని అంటే ఇంతకుముందు డిపెండ్స్ ఆన్ కొన్ని బ్రోకింగ్ ఫార్మ్స్ ఎలా ఉండేదంటే 2 times 3 times ఎక్స్పోజర్ ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ఆ 2 times 3 times ఎక్స్పోజర్ మాత్రం ఇవ్వట్లేదు. ఎంత ఎక్స్పోజర్ ఉంటే అంత అమౌంట్ తోటే మాత్రమే ట్రేడ్ చేయాల్సి వస్తుంది. ఎందుకు అంటే సెబీ కొత్త రూల్స్ పెట్టింది, కొత్త రెగ్యులేషన్స్ పెట్టింది. కాబట్టి దానివల్ల ఏమైపోతుందంటే ఏ బ్రోకింగ్ ఫార్మ్ కూడా ఎక్స్పోజర్ ఇవ్వడానికి సాహసం చేయట్లేదు. ఒకవేళ ఇచ్చినా ఆ పీక్ మార్జిన్ అని చెప్పి డిఫరెంట్ కైండ్ ఆఫ్ చార్జెస్ వాళ్ళు చార్జ్ చేస్తున్నారు. కాబట్టి ఆ బ్రోకర్స్ పైన చాలా పెనాల్టీలు పడుతున్నాయి. కాబట్టి వాళ్ళు ఏంటంటే ఏ కస్టమర్ని కూడా ఎంటర్టైన్ చేయట్లేదు. యాక్చువల్గా సెబీ ఇంటెన్షన్ ఏంటి అని అంటే ఎవరైతే మనీ ఎక్కువగా ఉందో వాళ్ళు మాత్రమే ట్రేడింగ్ చేయాలి, ఎంత మనీ ఉందో అంత మనీలోనే ట్రేడింగ్ చేయాలనే కాన్సెప్ట్లో సెబీకి ఉంది. వాళ్ళు ఏంటి అని అంటే వాళ్ళకు బిజినెస్ కంటే కూడా వాళ్ళ ఇంటెన్షన్ ఒకటే, మాకు అవసరం లేదు, మాకు 20,000తో 30,000తో ₹1,00,000 వచ్చే కస్టమర్లు మాకొద్దు, మాకు పర్మనెంట్ కస్టమర్స్ కావాలి. మాకు ఏంటి అని అంటే దే వాంట్ టు చార్జెస్, వాళ్ళకి కావాల్సిన ఛార్జెస్ ఎక్కువగా కావాలి. వాళ్ళకు లాట్ సైజులు పెంచేసిండ్రు. సో ఈ రకంగా సెబీ వాళ్ళు ఏం చేశారు అని అంటే కొత్త రూల్స్ కొత్త సిస్టమ్స్ పెట్టడం వల్ల ఏమైపోయింది అని అంటే ఏ బ్రోకింగ్ ఫార్మ్ కూడా ఎక్స్పోజర్స్ ఇవ్వడానికి ఛాన్స్ లేకుండా అయిపోయింది.
సో ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఏంటి అని అంటే మనకి ఎక్స్పోజర్ అనే కాన్సెప్ట్ అయితే ఆల్మోస్ట్ లేనట్టే. మేబీ ఐ డోంట్ నో, నేను ఏదైతే వర్క్ చేసే బ్రోకింగ్ ఫామ్ ఏదైతే ఉందో వాళ్ళు మాత్రం ఎక్స్పోజర్ అయితే ఇవ్వట్లేదు. మిగతా బ్రోకింగ్ ఫామ్స్ ఎవరైనా ఇస్తున్నారో లేదో నాకు తెలియదు. ఒకవేళ అట్లా ఎవరైనా ఇస్తున్నట్లు ఉంటానంటే మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేస్తే నేను కూడా తెలుసుకుంటాను. ఎందుకు అని అంటే నాకు 2-3 బ్రోకింగ్ ఫామ్సే తెలుసు. ఆ బ్రోకింగ్ ఫామ్స్లో ఎక్స్పోజర్ రావట్లేదు అనేది అయితే నాకు తెలిసినంత వరకు విత్ మై నాలెడ్జ్. సో మిగతా వాళ్ళు ఎవరైనా ఇస్తున్నారేమో నాకైతే తెలియదు. సో దాన్ని పక్కకు పెట్టేస్తే నిజంగా మనం ఏ సెగ్మెంట్లో చేస్తే లాభపడవచ్చు, ఇక్కడ మనం ఏ సెగ్మెంట్లో వర్క్ చేసినా లాభపడవచ్చు. కాకపోతే ఏంది అని అంటే మెయిన్గా ఏంటి అని అంటే మన ఇన్వెస్ట్మెంట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర కనుక 25,000 to 30,000 50,000 లోపు కనుక మీ దగ్గర ఇన్వెస్ట్మెంట్ ఉంటే మీరు చేయాల్సింది ఏంటంటే ఆప్షన్స్లో వర్క్ చేస్తే బాగుంటుంది. ఆప్షన్స్లో వర్క్ చేస్తే ఏంటి అని అంటే తక్కువ పెట్టుబడితో మీరు ఆప్షన్స్లో వర్క్ చేయొచ్చు. కాబట్టి ఆప్షన్స్ అయితే బాగుంటుంది. ఆప్షన్స్లో ఏంటి అని అంటే స్టాక్ ఆప్షన్స్ కానివ్వండి, లేదు అని అంటే స్టాక్ ఆప్షన్స్ కంటే కూడా స్టాక్ ఆప్షన్స్లో ఏంటి అని అంటే లాట్ సైజ్ చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి స్టాక్ ఆప్షన్స్ కంటే కూడా నిఫ్టీ ఆప్షన్స్ కానివ్వండి, బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్స్ కానివ్వండి చాలా బాగుంటుంది. స్టాక్ మేజర్గా నిఫ్టీ ఆప్షన్స్, బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్స్ ఎందుకు అని అంటే మెయిన్ ఏంటంటే దీంట్లో మూవ్మెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది, హై మూవ్మెంట్ ఉంటుంది, తర్వాత వాలటిలిటీ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ 2 సెగ్మెంట్లలో కంపారిటివ్లీ మిగతా సెగ్మెంట్లతో పోల్చుకుంటే బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్స్ కానివ్వండి, నిఫ్టీ ఆప్షన్స్లో కానీ చాలా ఎక్కువగా మూమెంట్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి దీంట్లో ట్రేడ్ చేయడం వల్ల ఏమైపోతుందంటే ఎక్కువ నెంబర్ ఆఫ్ ట్రేడ్స్ చేయడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఇక్కడ ఏంటి అని అంటే మనకి ఏంటి అని అంటే ఆల్మోస్ట్ 400-500 బ్యాంక్ నిఫ్టీ ఫ్యూచర్ వచ్చేసి 400-500 కాస్ట్లో ఉంటుంది. కాబట్టి మనకు 10,000 to 15,000లో ఒక లాట్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో మీరు కనుక మీకు ఫుల్ ఫ్లెడ్జ్డ్ నాలెడ్జ్ ఉంది, ఆప్షన్స్ పైన కానీ స్టాక్ ఆప్షన్స్ పైన కానీ మీకు ఒక క్లారిటీ ఉంది అని అంటే డెఫినెట్గా మీరు నిఫ్టీ ఆప్షన్స్ కానీ బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్స్ కానివ్వండి, నిఫ్టీ ఆప్షన్స్లో కానీ ట్రేడ్ చేస్తే మీకు డెఫినెట్గా ఎక్కువ ప్రాఫిట్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. మీకు నేను ఇది ఆప్షన్స్లో ఎందుకు వర్క్ చేయాలి అని చెప్పడానికి ఏంటి అని అంటే తక్కువ పెట్టుబడి ఉన్నప్పుడు దీంట్లో కనుక ఈ సెగ్మెంట్లో కనుక వర్క్ చేస్తే డెఫినెట్గా మనం ఎక్కువ ప్రాఫిట్స్ తీసుకోవడానికి ఛాన్సెస్ ఉంటుంది. నేను ఏంటంటే నేను ఏ సెగ్మెంట్లో వర్క్ చేయను, ఒక సెగ్మెంట్లో వర్క్ చేస్తాను, అది బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్స్. నేను పర్ డే వచ్చేసి నేను 40 to 50 లాట్స్ 20 to 40 లాట్స్ మధ్యలో చేస్తాను ఒక రోజులో. నేను నంబర్ ఆఫ్ టైమ్స్ ట్రేడ్ చేస్తాను. దట్టు నేను ఏ ట్రేడ్ చేసినా కూడా ఒకటే లాట్తో ట్రేడ్ చేస్తాను. నేను బేసిక్గా ఒకటేసారి 5 లాట్స్ 6 లాట్స్ చెయ్యను. సేమ్ స్ట్రైక్ ప్రైస్లో వర్క్ చేస్తాను నేను. ఫర్ ఎగ్జాంపుల్ 35,600 ఉందనుకోండి, 35,600 మాత్రమే, ఆ 35,600 స్ట్రైక్ ప్రైస్లో మాత్రమే నేను వర్క్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ 650 ఉందనుకోండి, ఇప్పుడు నేను ఒకవేళ పుట్టు తీసుకోవాలి అని అనుకుంటే డెఫినెట్గా నేను ఏం చేస్తానంటే 36,700 స్ట్రైక్ ప్రైస్తో మాత్రమే ట్రేడ్ చేస్తాను. లేదు కాల్ తీసుకోవాలి అనుకుంటే 36,000 కాల్ మాత్రమే చేస్తాను నేను. 36,650 ఉన్నప్పుడు 36,600 కాల్లో ట్రేడ్ చేస్తాను. లేదు అని అంటే 36,700లో పుట్టు తీసుకుంటాను. సో నా స్ట్రాటజీ ఇలా ఉంటుందన్నమాట. నేను డెఫినెట్గా 35 to 50 పాయింట్స్లో స్టాప్ లాస్ పెట్టుకొని నేను వర్క్ చేస్తాను. నేను నా ఇంటెన్షన్ ఏంటి అని అంటే ఒక డేలో వచ్చేసి అట్లీస్ట్ 10 అటెంప్ట్స్ అన్నా చేయాలి, 10 ట్రేడ్స్ అన్నా చేయాలనే ఆలోచనతో నేను ట్రేడ్ చేస్తాను. సో సమ్ టైమ్స్ 30 లాట్స్ అవుతాయి, 40 లాట్స్ అవుతాయి, కొన్నిసార్లలో 30 లాట్స్ అవుతాయి. డిపెండ్స్ ఆన్ ఆ డేని బట్టి, ఆ రోజున్న వాలటైలిటీని బట్టి, ఆ స్క్రిప్ట్ బ్యాంక్ నిఫ్టీ ఫ్యూచర్ మూమెంట్ని బట్టి ట్రేడ్ చేయడం జరుగుతుంది. నాకు ఎన్ని టైమ్స్ ట్రేడ్ దొరుకుతుంది అనే దాన్ని బట్టి తెలుస్తుంది నాకు. ఇకపోతే క్యాష్ మార్కెట్లో కూడా వర్క్ చేస్తాను అప్పుడప్పుడు. బట్ నేను ఈ మధ్యన క్యాష్ మార్కెట్లో అసలు వర్క్ చేయడం మానేశాను. క్యాష్ మార్కెట్లో ఎవరైతే లెర్నర్స్ ఉంటారో, బేసిక్గా ఎప్పుడైతే కొత్తగా మార్కెట్లోకి ఎవరైతే వస్తారో వాళ్ళు క్యాష్ మార్కెట్లో వర్క్ చేస్తారు. క్యాష్ మార్కెట్లో వర్క్ చేస్తే ఒక అడ్వాంటేజ్ ఉంటుంది. ఏంటి అని అంటే ఒకవేళ ఇన్ కేస్ మీరు కనుక తక్కువ క్వాంటిటీతో కనుక ట్రేడ్ చేస్తున్నట్లయితే, ఒకవేళ ఇన్ కేస్ మీకు ఆ రోజు కనుక అంటే నేను అనేది ఏంటంటే ఈ ఉక్రెయిన్ రష్యా లాంటి ఇష్యూస్ కానీ, లేదు అని అంటే కరోనా లాంటి ఇష్యూస్ వచ్చినప్పుడు మార్కెట్ ఎట్లా వాలటిలిటీ ఉంటుందో మీకు తెలుసు. బాగా ఫాస్ట్ మూమెంట్ ఉంటుంది, పైకి కిందికి ఉంటుంది. కాబట్టి అట్లాంటి సిచ్యువేషన్లో కాకుండా నార్మల్ టైంలో కనుక మీరు తీసుకున్న షేర్స్ కనుక ఒకవేళ కిందికి వచ్చినా కూడా మీరు ఆగుతేనంటే ఆ రోజు కనుక వెయిట్ చేస్తే నెక్స్ట్ డే మళ్ళీ మీరు ఒకవేళ మీ ప్రైస్ వస్తే అమ్ముకోవడానికి ఛాన్సెస్ ఉంటుంది. బట్ ఇక్కడ ఏంటి అని అంటే క్యాష్ మార్కెట్లో ఒక డిసడ్వాంటేజ్ కూడా ఉంటుంది. ఏంటి అని అంటే మీరు ఈరోజు పర్చేస్ చేసింది కనుక మీరు ఈ రోజే కనుక అమ్మలేదు అని అనుకోండి, ఈరోజు అమ్మకపోయినా రేపు అమ్ముదాము అని అంటే డెలివరీ ఛార్జెస్ చాలా హెవీగా ఉంటాయి.
ఫర్ ఎగ్జాంపుల్ మీకు 1 పైసా ఛార్జ్ చేస్తున్నారు అనుకోండి బ్రోకరేజ్ ఈరోజు, కానీ డెలివరీ వచ్చేసి 30 పైసా, 40 పైసా, 50 పైసా ఉంటుందన్నమాట. సో కొంచెం కాంప్లికేట్. అంటే ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు మీరు 300లో తీసుకున్న షేరు 305, 302 మీకు బ్రోకరేజ్ పడుతుంది. 2 రూపీస్ బ్రోకరేజ్ పడితే నెక్స్ట్ డేకి వచ్చేప్పటికి 20 రూపీస్ పడుతుంది అనమాట. 20 రూపీస్. ఇక్కడ 2 రూపీస్ బ్రోకరేజ్ పడితే ఇంట్రాడేలో డెలివరీకి వచ్చేసి 20 రూపీస్ పడుతుంది. చాలా వేరియేషన్ ఉంటుందన్నమాట. చాలామందికి తెలియదు డెలివరీ ఛార్జెస్ అంటే ఏంటి. అసలు స్టాక్ మార్కెట్లోకి వచ్చిన వాళ్ళలో ఆల్మోస్ట్ ఒక అంటే ఎక్స్పీరియన్స్ వచ్చే వరకు అనుకోండి, చాలా డబ్బులు పోగొట్టుకునే వరకు అనుకోండి, ఎవరికి కూడా మామూలుగా ఈ బ్రోకరేజ్ అనే కాన్సెప్ట్ చాలామందికి తెలియదు. మీరు స్టాక్ మార్కెట్లోకి వచ్చిన తర్వాత మీరు ఫస్ట్ తెలుసుకోవాల్సింది ఏంటంటే మీ బ్రోకరేజ్ స్ట్రక్చర్ ఏందో తెలుసుకోండి. మీకు ఎంత బ్రోకరేజ్ ఛార్జ్ చేస్తున్నాడు అనేది మీరు డెఫినెట్గా ఫస్ట్ తెలుసుకోవాల్సింది అది. ఐ మీన్ మీరు చిన్న చిన్న ట్రేడ్లు చేస్తున్నారు అని అంటే ఇట్స్ ఓకే. బట్ మీరు కనుక ఒక్కొక్క రోజు వచ్చేసి 1 crore బిజినెస్ అవుతుంది, 50 lakhs, 20 lakhs బిజినెస్ అవుతుందంటే డెఫినెట్గా మీకు బ్రోకరేజ్ అనే స్ట్రక్చర్ మాత్రం మీకు తెలిసి ఉండాలి. ఒక బ్రోకర్ ఎలా ఛార్జ్ చేస్తున్నాడు, దానివల్ల మనకు అడిషనల్ ఛార్జెస్ ఏం పోతున్నాయి, ఇవన్నీ మనకు తెలిసి ఉంటేనంటే ప్లాన్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక 500 రూపీస్ ప్రాఫిట్ వచ్చింది అనుకోండి. ఒక రోజులో మీరు ట్రేడ్ చేస్తే 500 రూపీస్ బ్రోకరేజ్ వచ్చింది, ప్రాఫిట్ వచ్చింది. ఆ ప్రాఫిట్ వచ్చిన దాంట్లో మీకు ఎంత బ్రోకరేజ్ పడుతుందో తెలియనప్పుడు మీరు ఫైనల్గా ఎలా తెలుస్తుంది అంటే నెక్స్ట్ డే మార్నింగ్ మీరు ట్రేడ్ చేసిన తర్వాత, మామూలుగా నెక్స్ట్ డే మార్నింగ్ మీరు సిస్టమ్ ఓపెన్ చేసిన తర్వాత ఎంత ఉందనేది తెలుసుకుంటేనే తెలుస్తుంది తప్ప మీకు క్లారిటీ ఉండాలి. మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఆప్షన్స్లో చేస్తే ఆప్షన్స్ ఎంత ఛార్జ్ చేస్తున్నాడు, ఆప్షన్స్కి బై సైడ్ ఎంత పడుతుంది, సెల్ సైడ్ ఎంత పడుతుంది, ఇట్లాంటి అన్ని విషయాలు మీకు తెలిసి ఉంటే ఏమైపోతుందంటే మీకు ఈజీ అయిపోతుంది క్యాలిక్యులేషన్. ఆఫ్టర్ కంప్లీటింగ్ మార్కెట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు తెలుసుకోవడానికి చాలా చాలా ఈజీగా ఉంటుంది. మనం ఎన్ని లాట్లు చేశాము, ఫ్యూచర్లో ఎంత చేశాము, ఆప్షన్స్లో ఎంత చేశాము, క్యాష్ మార్కెట్లో ఎంత చేశాము, మీకు క్లారిటీ వస్తుంది. దీని బ్రోకరేజ్ ఎంత, మనకు వచ్చిన ప్రాఫిట్ ఎంత, ప్రాఫిట్లో నుండి ఇంత తీసేస్తే మనకు ఓవరాల్గా మనం ఈరోజు ఎంత గెయిన్ చేసాం అనేది మీకు క్లారిటీ ఉంటుంది. సో మీరు ఎప్పుడైనా సరే మీరు ట్రేడ్ చేసేటప్పుడు మీరు స్టాక్ మార్కెట్లో కనుక ఉన్నారు అని అంటే బ్రోకరేజ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. దీని గురించి పెద్దగా ఎవరు డిస్కస్ చేయరు, ఎవరు మాట్లాడరు. మీకు బ్రోకరేజ్ అనే కాన్సెప్ట్ ఎప్పుడు వస్తుందంటే మీరు మార్కెట్లో బాగా తలపండిపోయి బాగా ఒక 1 crore 2 crores బిజినెస్ చేసే స్టేజ్కి వచ్చేప్పటికి అప్పుడు క్లారిటీ వస్తుంది. ఎందుకు అని అంటే మీరు ఎప్పుడో ఒక రోజు మీరు చెక్ చేస్తుంటారు, మీకు ప్రాఫిట్స్ వచ్చినప్పుడు కానీ లేదు అంటే లాసెస్ వచ్చినప్పుడు కానీ మీరు చెక్ చేస్తూ ఉంటారు. అప్పుడు మీకు క్లారిటీ వస్తుంది, ఏంటి ఇట్లా జరుగుతుంది, ఏంది మనకు ఇంత రావాలి కదా అని అప్పుడు స్టార్ట్ అవుతుంది. సో నేను అనేది ఏంటి అంటే నా సజెషన్ ఏంటి అని అంటే మీరు స్టాక్ మార్కెట్లో వర్క్ చేస్తున్నారు అని అంటే డెఫినెట్గా బ్రోకరేజ్ గురించి తెలుసుకున్న తర్వాతనే స్టాక్ మార్కెట్లో మీరు ఇన్వెస్ట్ చేయడం కానీ, ట్రేడింగ్ చేయడం కానీ, లాంగ్ టర్మ్ కానీ షార్ట్ టర్మ్ కానీ ఏదైనా సరే చెయ్యండి. లాంగ్ టర్మ్ కోసం మీరు పెద్దగా బ్రోకరేజ్ల గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎందుకు అని అంటే అది డెలివరీలోకి వెళ్ళిపోతుంది కాబట్టి మీరు మంచి ప్రాఫిట్లు వచ్చినప్పుడు మాత్రమే తీస్తారు. ఇట్ విల్ టేక్ 1 year 2 years 3 years టైం పడుతుంది కాబట్టి దాని గురించి పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు. బట్ కండిషన్ ఏంటి అని అంటే మీకు ఒక బ్రోకర్ మీకు ఎంత ఛార్జ్ చేస్తున్నాడు అనేది చాలా చాలా ఇంపార్టెంట్ థింగ్ ఇక్కడ. ఇప్పుడు చాలామంది ఏంటంటే బ్రోకరేజ్ అంటే ఇప్పుడు సపోజ్ 2 పైసా వేసారనుకోండి, 2 పైసా ఛార్జ్ చేస్తారు. బట్ మీకు గవర్నమెంట్ సెబీ వాళ్ళు వేసే ఛార్జెస్ కూడా ఉంటాయి మీకు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 1 crore బిజినెస్ చేశారు అని అనుకుంటే యావరేజ్గా మీకు 2 పైసా బ్రోకరేజ్ పడుతుంది అనుకోండి. మీరు ఒక 1 crore బిజినెస్ చేశారు ఈరోజు, మీకు 2000 రూపీస్ యాజ్ పర్ బ్రోకర్ మీకు వేసే ఛార్జ్ 2 పైసా అంటే 1 crore 2000 అవుతుంది. వాట్ అబౌట్ ఛార్జెస్, గవర్నమెంట్ మీకు వేసే ఛార్జెస్ ఏంటి, దాని గురించి కూడా మనకు క్లారిటీ ఉండాలి. మీరు 1 crore ఏంటి అని అంటే 1.5 పైసా పడుతుంది అంటే 1500 రూపాయలు. మీరు 1 కోటి రూపాయలు బిజినెస్ చేస్తే 1500 రూపాయలు మీకు ట్యాక్సెస్ పడుతుంది. అంటే ఓవరాల్గా మీరు ఎంత ఛార్జ్ చేయాలి, మీ దగ్గర నుండి ఎంత పేమెంట్ వెళ్తుంది అని అంటే మీరు 1 crore బిజినెస్ చేస్తే 3500 రూపీస్ మీకు బ్రోకరేజ్ కింద వెళ్ళిపోతుంది. 3500 రూపీస్ మీకు తెలిసి ఉండాలి. 3500 1 crore బిజినెస్ చేస్తే 3500. ఫర్ ఎగ్జాంపుల్ మీరు కనుక 1 పైసా ఛార్జ్ చేశారనుకోండి, మీకు 1 పైసానే ఛార్జ్ చేశారనుకోండి, 1000 + 1500 2500. మీకు ప్రాఫిట్లు వచ్చినా లాస్లు వచ్చినా ఏం వచ్చినా ఈ బ్రోకరేజు ఈ ఛార్జెస్ మాత్రం డెఫినెట్గా మీరు పే చేయాల్సిందే. దీంట్లో ఏ కన్సెషన్ మాత్రం ఉండదు. చాలా హెవీ ట్యాక్సెస్ ఉంటాయి, గవర్నమెంట్ వేసే ఛార్జెస్ చాలా చాలా హెవీగా ఉంటాయి. బట్ ఎవరు పెద్దగా పట్టించుకోరు ఈ ఛార్జెస్ గురించి. బేసిక్గా ఏంటి అని అంటే పెద్దగా స్టాక్ మార్కెట్లో వర్క్ చేస్తే ఎంతసేపు ఉన్నా మనం ఏం చేస్తున్నాం అనే దాని మీద ఫోకస్ చేస్తారు. సో మనం యాక్చువల్గా ఈ మ్యాటర్లో మనం అంతా డివేట్ అయిపోయినట్టున్నాము. యాక్చువల్గా ఏంటి అని అంటే మనం క్యాష్ మార్కెట్లో వర్క్ చేస్తే ఏంటంటే మన దగ్గర కొంచెం హెవీ పెట్టుబడి ఉంటే, ఇన్వెస్ట్మెంట్ చాలా ఎక్కువగా ఉంటే మీరు క్యాష్ మార్కెట్లో వర్క్ చేయొచ్చు. లేదు అని అంటే స్టాక్ ఫ్యూచర్స్లో కానీ స్టాక్ ఆప్షన్స్లో బ్యాంక్ నిఫ్టీ ఫ్యూచర్స్ కానీ నిఫ్టీ ఆప్షన్స్లో కానీ మీకు
మార్జిన్ మనీ చాలా ఎక్కువగా ఉండాలి. మీరు ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంక్ నిఫ్టీ ఫ్యూచర్ ట్రేడ్ చేయాలంటే అట్లీస్ట్ 2 lakhs ఉండాలి. 1.5 lakhs మినిమం 1.5 lakhs ఉంటే మీరు ట్రేడ్ చేయగలుగుతారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 1.5 lakhsతో కనుక మీరు ఒక నిఫ్టీ ఫ్యూచర్ తీసుకున్నారనుకోండి, బ్యాంక్ నిఫ్టీ ఫ్యూచర్ మీరు ట్రేడ్ చేశారు, దానికి మీరు స్టాప్ లాస్ పెట్టారనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ స్టాప్ లాస్ పెట్టిన తర్వాత మళ్ళీ మీరు సెల్లింగ్ ఆర్డర్ పెట్టాలనుకుంటే వాడు ఎక్స్పోజర్ ఇవ్వడు. సో ఇట్లాంటి టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. కాబట్టి మీ దగ్గర మీకు బ్యాంక్ నిఫ్టీ ఫ్యూచర్ చేసేంత నాలెడ్జ్ మీకు ఉన్నప్పుడు డోంట్ గో విత్ బ్యాంక్ నిఫ్టీ ఫ్యూచర్. సింపుల్ లాజిక్ అండి. ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ ఫ్యూచర్ ఒక 100 points మీకు మూమెంట్ వచ్చింది అని అంటే సేమ్ స్ట్రైక్ ప్రైస్ కనుక మీరు తీసుకున్నట్లయితే దాంట్లో ఏమైపోతుంది అని అంటే మీకు అక్కడ 100% మూమెంట్ 100 point మూమెంట్ ఉన్నప్పుడు ఇక్కడ కనీసం 60 points మూమెంట్ ఉంటుంది. అక్కడ ఒక 100 points పెరిగింది అనుకోండి, ఇక్కడ 60 points పెరుగుతుంది. ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ ఫ్యూచర్లో 100 points మూమెంట్ కనుక ఒకవేళ అప్ సైడ్ వెళ్ళింది అని అంటే మీరు సేమ్ స్ట్రైక్ ప్రైస్ తీసుకున్నారనుకోండి, ఇక్కడ 60 points పెరుగుతుంది. సో అక్కడ మీకు బ్రోకరేజ్ వచ్చేసి 700 to 800 rupees పడుతుంది ఒక లాట్కు. బట్ ఇక్కడ వచ్చేసి మీకు హార్డ్లీగా అంటే 100 rupees పడుతుంది, ఒక లాట్కు 100 rupees పడుతుంది. సో మీ దగ్గర ఏంటి అని అంటే మీకు మంచి నాలెడ్జ్ ఉంది, మీ దగ్గర మీరు మంచి నాలెడ్జ్ ఉన్నప్పుడు మీరు నిఫ్టీ ఫ్యూచర్స్లో వర్క్ చేయడం కంటే నిఫ్టీ ఆప్షన్స్లో వర్క్ చేస్తే మీరు ఎక్కువ అక్కడ ఒక లాట్ చేస్తే 800 అని అంటే మీరు ఇక్కడ 8 lots చేయొచ్చు. సో దెర్ ఈజ్ ఎ లాట్ ఆఫ్ డిఫరెన్స్ అనమాట. సో మీరు డెఫినెట్గా ఏంటి అని అంటే మీరు ట్రేడ్ చేయాలి అనుకుంటే ఆప్షన్స్లో వర్క్ చేయండి. సేమ్ నిఫ్టీ ఫ్యూచర్స్ అయినా కూడా అంతే, నిఫ్టీ ఆప్షన్స్ అయినా అంతే, ఈవెన్ స్టాక్ ఫ్యూచర్స్ అయినా కూడా సేమ్ ఉంటుంది. మీరు ఏది తీసుకున్నా ఇప్పుడు ఏమైపోయిందంటే లాట్ సైజెస్ పెరిగిపోయాయి. స్టాక్ ఫ్యూచర్స్లో కానీ స్టాక్ ఆప్షన్స్లో కానీ లాట్ సైజ్ ఎక్కువ పెరిగిపోవడం వల్ల ఏమైపోయింది అని అంటే మీకు టెక్నికల్గా చాలా ప్రాబ్లమ్స్ వస్తాయన్నమాట. బ్రోకరేజ్ చాలా హెవీగా పడుతుంది మీరు. సో మీరు నిఫ్టీ ఆప్షన్స్లో కానీ స్టాక్ ఆప్షన్స్లో కానీ మీరు ఎప్పుడు వర్క్ చేయాలనుకున్నా కూడా ఫ్యూచర్స్ కంటే కూడా ఆప్షన్స్ బెటర్గా ఉంటాయి. బట్ ఆప్షన్స్లో మళ్ళీ ఒక డిసడ్వాంటేజ్ ఏంటి అని అంటే చాలా తొందరగా దాని ప్రైస్ని తొందరగా కరిగిపోతుంది. దాన్ని బాగా కరిగించేస్తుంటాడు అనమాట. కరిగించడము అని అంటే ఎలాగా అని అంటే దాని మార్జిన్ మనీ ఉంటుందో చాలా ఎక్కువగా ఇదైపోతుంది అనమాట. సో మీరు స్టాక్ ఆప్షన్స్లో వర్క్ చేస్తే మాత్రం ఏ రోజుకు ఆ రోజు మాత్రమే ట్రేడ్ చేయండి. క్యారీ ఫార్వర్డ్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో చేయకండి. ఒకవేళ సమ్ టైమ్స్ ఇట్ హ్యాపెన్స్. కొన్నిసార్లు ఎలా అయిపోతుంది అని అంటే ఈరోజు కనుక మీరు బై సైడ్ ఉన్నారనుకోండి, కాల్ కొని పెట్టారనుకోండి, మార్కెట్ రేపు పొద్దున్న ఫుల్ వాలటైలిటీ తోటి మంచి అప్ సైడ్లో ఓపెన్ అవుతారంటే మీకు ప్రాఫిట్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. బట్ ఒకవేళ నెగిటివ్ సైడ్ ఓపెన్ అయిందనుకోండి, మొత్తం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు 100 rupeesలో ఏదైనా ఒక 100 rupeesలో తీసుకున్నారనుకోండి, ఒక ఆప్షన్ ఏదో 100 rupees, ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంక్ నిఫ్టీ ఫ్యూచర్ 35,500 బ్యాంక్ నిఫ్టీ ఫ్యూచర్ మీరు కనుక 100 rupeesలో పర్చేస్ చేస్తే నెక్స్ట్ డే మార్నింగ్ కనుక మార్కెట్ మైనస్లో ఓపెన్ అయిపోయిందంటే అది 20 rupeesలోనో 30 rupeesలోనో ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ ఏమైపోతుందంటే మీ మార్జిన్ అంతా తగ్గిపోతుంది అనమాట. సో ఇక్కడ ఏంటి అని అంటే ఎప్పుడైనా సరే ఆప్షన్స్లో వర్క్ చేస్తే ఏంటంటే ఆ రోజు కోసమే వర్క్ చేయండి, ఇంట్రాడే కోసమే వర్క్ చేయండి. దెన్ నెక్స్ట్ ఏంటి అని అంటే క్యాష్ మార్కెట్లో కూడా నేను ఇంతకుముందే చెప్పాను, డెలివరీ ఛార్జెస్ ఎక్కువ పడుతుంది. స్టాక్ ఫ్యూచర్స్లో వర్క్ చేస్తే స్టాక్ ఫ్యూచర్స్లో కానీ నిఫ్టీ ఫ్యూచర్స్లో కానీ బ్యాంక్ నిఫ్టీ ఫ్యూచర్స్లో కానీ వర్క్ చేస్తే ఏంటంటే బ్రోకరేజ్ హెవీగా పడుతుంది. సో మీరు ఇక్కడ ఏంటి అని అంటే అల్టిమేట్గా మనం స్టాక్ మార్కెట్లో వర్క్ చేసేది దేనికోసం అని అంటే మనీ సంపాదించడం కోసమే. కాబట్టి మీరు చేయాల్సిన పని ఏంటి అని అంటే మనకు తక్కువలో మనం జనరల్గా ఒక ప్రోడక్ట్ బై చేయాలి అంటే మనం ఏం చేస్తాము అని అంటే బ్రాండెడ్ చూసినా కూడా దాంట్లో మనకు మన ప్రైస్లో ఏమొస్తుంది, మన బడ్జెట్లో ఏదొస్తుందని మనం చూస్ చేస్తాం కదా. ఇక్కడ కూడా అంతే. స్టాక్ ఫ్యూచర్స్లో వర్క్ చేయొచ్చు. స్టాక్ ఫ్యూచర్స్లో కానీ నిఫ్టీ ఫ్యూచర్స్ కానీ బ్యాంక్ నిఫ్టీ ఫ్యూచర్స్లో కానీ అడ్వాంటేజ్ ఏంటి అని అంటే మూమెంట్ చాలా ఫాస్ట్గా ఉంటుంది. ఇక్కడికి వచ్చేప్పటికి ఏమైపోతుంది అని అంటే ఆప్షన్స్లో వచ్చేప్పటికి ఏమైపోతుంది అంటే మూమెంట్ కొంచెం తక్కువ. అక్కడ 1 rupee మూమెంట్ ఉంటేనంటే ఇక్కడ 50 paisa మూమెంట్ ఉంటుంది, సేమ్ స్ట్రైక్ ప్రైస్. ఇది చాలామంది ఏం చేస్తారు అంటే ఆప్షన్స్లో ఏం చేస్తారు అని అంటే ఫర్ ఎగ్జాంపుల్ SBI ఉందనుకోండి, 430 రూపాయలు ఉంది. వాళ్ళు ఏం చేస్తారంటే 400 స్ట్రైక్ ప్రైస్ 460 కాల్ తీసుకోవడం, 480 కాల్ తీసుకోవడం. వాళ్ళు ఏంటంటే దాని ప్రైస్ చూస్తారనమాట. 20 rupees ఉంది కదా, 20 rupees చాలా ఎక్కువ కదా, 2 rupeesలో చూద్దామా, 1 rupeeలో చూద్దామా అని ఆలోచిస్తారు. ఈ రకంగా స్టాక్ మార్కెట్లో అస్సలు ట్రేడ్ చేయకండి. ఎందుకంటే స్టాక్ మార్కెట్ ఆప్షన్స్లో అస్సలు వర్క్ చేయకండి. ఆప్షన్స్లో ఎప్పుడైనా సరే మీరు వర్క్ చేయాలంటే సేమ్ స్ట్రైక్ ప్రైస్ చేయండి. అవుట్ ఆఫ్ ద కాల్ అస్సలు వెళ్ళకండి. డెఫినెట్గా ఏమైపోతుంది అని అంటే
మీరు ప్రాఫిట్స్ తీసుకోవాలి అనుకుంటే సేమ్ స్ట్రైక్ ప్రైస్లో వర్క్ చేయండి. అది 1000 ఉన్నా 1200 ఉన్నా ఎంత ఉన్నా సేమ్ స్ట్రైక్ ప్రైస్తో మాత్రమే వర్క్ చేయండి. సో మీకు ఏంటంటే నిఫ్టీ ఆప్షన్స్లో కానీ స్టాక్ ఆప్షన్ బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్స్లో కానీ వీక్లీ కాంట్రాక్ట్స్ ఉంటాయి కాబట్టి డెఫినెట్గా కొంచెం ప్రైస్ ఎక్కువగా ఉన్నా కూడా మీకు 25,000-30,000లో కూడా ఈజీగా వస్తుంది. సో ఇవన్నీ ఎప్పుడు మనం చేయగలుగుతాము అని అంటే మనకు నాలెడ్జ్ ఉన్నప్పుడు, బేసిక్గా మనకు నాలెడ్జ్ ఉన్నప్పుడు మనం ఆప్షన్స్లో వర్క్ చేయగలుగుతాం. నాకైతే నా ఎక్స్పీరియన్స్ ఏంటి అని అంటే క్యాష్ మార్కెట్లో కన్నా స్టాక్ ఫ్యూచర్స్లో కన్నా నిఫ్టీ ఫ్యూచర్స్ కానీ బ్యాంక్ నిఫ్టీ ఫ్యూచర్స్లో కన్నా కూడా ఆప్షన్స్లో మాత్రం నాకు చాలా కంఫర్ట్గా అనిపిస్తుంది. నేను బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్స్ మాత్రమే ట్రేడ్ చేస్తాను. నేను నిఫ్టీ ఆప్షన్స్లో కూడా వర్క్ చేయను. నాకు అసలు వర్కౌట్ అవ్వదు. నా బడ్జెట్కు యాక్చువల్గా నేను చేసే ట్రేడ్కు అది నాకు సెట్ అవ్వదు. సో నాకు బ్యాంక్ నిఫ్టీ కంఫర్టబుల్గా ఉంటుంది. ఒక్కొక్కరిది ఒక్కొక్క చాయిస్ ఉంటుంది అనమాట. కొంతమంది స్టాక్ ఆప్షన్స్లో, కొంతమందికి పర్టికులర్గా 2-3 స్క్రిప్ట్స్ ఉంటాయి. స్టాక్ ఆప్షన్స్లో పనిచేసే వాళ్ళకు 2-3 స్క్రిప్ట్స్ ఉంటాయి. ఆ స్క్రిప్ట్స్లో మాత్రమే వర్క్ చేస్తారు. కొంతమంది వచ్చేసి ఏంటి అని అంటే నిఫ్టీ ఆప్షన్స్లో చేస్తుంటారు, కొంతమంది బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్స్లో, కొంతమంది క్యాష్ మార్కెట్లోనే కంఫర్టబుల్గా ఉంటుంది. మీకు ఏది కంఫర్టబుల్గా ఉంటే అందులోనే చేయండి. ఏది చేసినా స్టాప్ లాస్తో వర్క్ చేయండి. ఇంట్రాడే కస్టమర్స్ మాత్రం, ప్రొఫెషనల్గా వర్క్ చేసే వాళ్ళు మాత్రం ఆ రోజుకు మాత్రమే ట్రేడ్ చేయండి. కాషియస్గా ఉండండి, కాషియస్గా ట్రేడ్ చేయండి. మామూలుగా మన యాటిట్యూడ్ తోటి చూద్దాంలే, 10 రూపీస్ పడింది కదా, 15 రూపీస్ పడింది కదా, రికవరీ వస్తుందేమో. నేను అనేది ఏంటి అని అంటే మార్కెట్లో మనం ఒకసారి ఒక ట్రేడ్ తీసుకున్న తర్వాత మనం ఎక్కడో ఒక దగ్గర స్టాప్ లాస్ పెట్టేసుకుంటే ట్రిగ్గర్ అవ్వనివ్వండి, పర్లేదు. ట్రిగ్గర్ కాకుండా ఉంటే మళ్ళీ కిందికి వెళ్ళిపోయి ఎక్కడో మనం స్టక్అప్ అయిపోయి ఇంకో 15 రూపీస్ వచ్చిన తర్వాత ఆ 15 రూపీస్ లాస్ అయింది కదా, 10 రూపీస్ రికవర్ అయినాక చేద్దాం, లేదు 5 రూపీస్ రికవర్ అయినాక తీసేద్దాం. ఇది కామన్గా ఏ ట్రేడర్కైనా జరుగుతుంది. మీరైనా నేనైనా మనం ఎంత కాషియస్గా వర్క్ చేయాలనుకున్నా కూడా మనం డెఫినెట్గా మిస్టేక్స్ చేస్తూనే ఉంటాం. కాబట్టి డెఫినెట్గా నేను అనేది ఏంటి అని అంటే కాషియస్గా వర్క్ చేయండి. మనం వర్క్ చేసేదే డబ్బుల కోసం కాబట్టి ఖచ్చితంగా మనం ఒక సిస్టమ్ అనుకుంటే ఆ సిస్టమ్ ప్రకారమే వర్క్ చేయాలి. ఆ సిస్టాన్ని ఎప్పుడు డివైడ్ చేయొద్దు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ట్రేడ్లో మీరు 500 రూపీస్ లేదు 750 రూపీస్ లేదు 1000 రూపీస్ మీరు ప్రాఫిట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నప్పుడు మీరు లాస్ ఎంత ఎక్స్పెక్ట్ చేస్తారో ఆ రెండింటిని బ్యాలెన్స్డ్ చేయండి. 750 మైనస్ అనుకున్నారు అనుకోండి, 750లో ఎగ్జిట్ అయిపోండి. మీకు నెంబర్ ఆఫ్ ట్రేడ్స్ ఛాన్సెస్ దొరుకుతుంది. సో ఇక్కడ ఏంటి అని అంటే మన దగ్గర ఉన్న ఇన్వెస్ట్మెంట్ని బట్టి మనము ఏ సెక్టర్ అనేది మనం చూస్ చేసుకోవాలి. చూస్ చేసుకున్న తర్వాత ఒక్కొక్కరికి ఒక సెక్టర్. మీరు క్యాష్ మార్కెట్లో కంఫర్టబుల్ అనుకుంటే క్యాష్ మార్కెట్లోనే వర్క్ చేయండి. మీ దగ్గర అంత ఇన్వెస్ట్మెంట్ ఉంది, అంత మనీ ఉంది అనుకుంటే డెఫినెట్గా క్యాష్ మార్కెట్లోనే వర్క్ చేయండి. లేదు నాకు మూమెంట్ ఎక్కువగా ఉండాలి, నేను తొందరగా ఇది చేసుకోవాలి, నేను స్టాక్ ఫ్యూచర్లో ఐ కెన్ కంఫర్టబుల్ విత్ స్టాక్ ఫ్యూచర్స్ అనుకుంటే యూ కెన్ గో విత్ స్టాక్ ఫ్యూచర్స్. దెర్ ఇస్ నాట్ ఏ ఇష్యూ. మీరు స్టాక్ ఫ్యూచర్లో మీరు కంఫర్టబుల్గా ఉంటే స్టాక్ ఫ్యూచర్స్లోనే వర్క్ చేయండి. బట్ వేరియేషన్ ఏంటి అని అంటే దాంట్లో మీకు బ్రోకరేజ్ ఎక్కువగా పడుతుంది, లాట్ సైజ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి బ్రోకరేజ్ ఎక్కువగా పడుతుంది ఆబ్వియస్గా. దెన్ నెక్స్ట్ ఏంటి అని అంటే మీకు ఆప్షన్స్కి వచ్చేప్పటికి బ్రోకరేజ్ తక్కువగా ఉంటుంది. లాట్ సైజ్ సేమ్ ఉంటుంది. మూమెంట్ ఏంటి అంటే దాంట్లో ఒకటే మూమెంట్ ఉంటుంది. దీంట్లో ఏంటంటే ఆ మార్జిన్ తగ్గిపోతూ ఉంటుంది కాబట్టి ఏ రోజుకి ఆ రోజు బాగా మార్జిన్ తగ్గిస్తుంటాడు కాబట్టి ఇది ఒక డిసడ్వాంటేజ్. దాంట్లోనేమో బ్రోకరేజ్ ఎక్కువ పడుతుంది, దీంట్లోనేమో మార్జిన్ తగ్గిస్తాడు. ఈ 2 డిసడ్వాంటేజెస్ ఉంటాయన్నమాట. అక్కడ ఏంటి అని అంటే మీరు ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2 days 3 days ఆగారనుకోండి, పడ్డది బాగా స్టాక్ ఫ్యూచర్లో మీరు ఏదో ఒక దాంట్లో ట్రేడ్ చేశారు, అక్కడ ఒక 10 రూపీస్ 15 రూపీస్ పడింది అనుకోండి, అక్కడ ఏమైపోతుందంటే ఆ మార్జిన్ అనేది తగ్గడం అనేది ఏమి ఉండదు. ఇక్కడికి ఆప్షన్స్ వచ్చేప్పటికి ఏమైపోతుందంటే మొత్తం కరిగిపోతుంది, అది ఆ మార్జిన్ అంతా కరిగిచ్చేస్తారు. సో ఇదే మేజర్ ప్రాబ్లం అనమాట. సో ఆప్షన్స్ అనేవి ఎప్పుడైనా సరే ఇంట్రాడే కోసం మాత్రమే పనికొస్తాయి. లేదు సపోజ్ ఇప్పుడు ఉక్రెయిన్ది రష్యా ఇష్యూ నడుస్తుంది, సపోజ్ కొంచెం న్యూట్రల్గా వచ్చేసింది, రష్యాది కానీ యుక్రెయిన్ది కానీ ఇష్యూ ఏంటంటే న్యూట్రల్గా వచ్చేసింది అంటే గ్లోబల్ ఏమైపోయిందంటే దాని మీద ఫోకస్ చేయడం మానేసింది అనమాట, పట్టించుకోవడం మానేసింది. సో ఇప్పుడు ఈ మూమెంట్లో ఏమైపోతుంది అని అంటే పెద్దగా మార్కెట్ పైన పెద్ద ఎఫెక్ట్ ఉండట్లా, వెదర్ పాజిటివ్ కానీ నెగిటివ్ కానీ నార్మల్గా ఉంటుంది. సో ఇట్లాంటి టైంలో ఏమైపోయిందంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు ఏదో ఇష్యూ వచ్చింది, రేపు పొద్దున మార్కెట్ పడే ఛాన్సెస్ ఉంది అనుకున్నప్పుడు ట్రేడింగ్ టైంలోనే ఈ మీన్ వైల్ 9:15 to 3:30 మధ్యలో ఎక్కడైనా ఇట్లాంటి న్యూస్ ఏదైనా వచ్చింది అన్నప్పుడు మీరు షార్ట్ తీసుకొని అంటే పుట్టు తీసుకొని పెట్టుకోవడం వల్ల ఏమైపోతుందంటే నెక్స్ట్ డే మార్నింగ్కు మీకు మంచి ప్రాఫిట్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. అదర్వైజ్ ఏంటి అని అంటే ఆ మార్జిన్ తగ్గిపోతుంది కాబట్టి దానివల్ల టెక్నికల్గా మీరు లాస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. ఒక్కటండి స్టాక్ ఆప్షన్స్లో మీరు స్టాక్ ఆప్షన్స్లో డెలివరీ కానీ పెట్టుకుంటే మాత్రం డెఫినెట్గా లాస్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఆ టీవీలో మీకు బిజినెస్ ఛానల్స్లో కానీ చెప్తూ ఉంటారు, ఈ పుట్టు తీసుకోండి ఆ పుట్టు తీసుకోండి. ఎవరైనా ఇక్కడ ఎవరు కూడా పర్ఫెక్ట్ కాదు, నేనైనా మీరైనా ఇంకెవరైనా ఎవరు పర్ఫెక్ట్ కాదు. ఇక్కడ ఏంటి అని అంటే మీ నాలెడ్జ్, మీరు ఏం చేస్తున్నారనే దానిపైనే ఉంటుంది.
ఇక్కడ డబ్బులు మీవి, కష్టం మీదే, పెయిన్ మీదే, స్ట్రెస్ మీదే, అన్నీ మీవే. మీరే డిసైడ్ చేయాలా ఏం చేయాలి అనేది మీరు మాత్రమే డిసైడ్ చేయాలి. సో డెఫినెట్గా మీరు స్టాక్ మార్కెట్లో సక్సెస్ అవ్వాలి అంటే, స్టాక్ మార్కెట్లో మీరు కొంతమందికి రోల్ మోడల్గా ఉండాలి అని అంటే, అరే పలానా సుబ్బారావు చూడండి బాగా ట్రేడ్ చేస్తున్నాడు, బాగా సంపాదిస్తున్నాడు అని అనిపించుకోవాలనుకుంటే మీరు మాత్రం మీకు మీరే డిజైన్ చేసుకోవాలి. మిమ్మల్ని ఎవరు డిజైన్ చేయరు, ఎవరు మిమ్మల్ని తయారు చేయలేరు. ఆ రకంగా ఎవరైనా సజెషన్స్ ఇవ్వగలుగుతారు, మీరు తీసుకోండి, ఎవరి సజెషన్స్ అన్నా తీసుకోండి. బట్ అల్టిమేట్గా ఏంటంటే డిసిషన్ మాత్రం మీదే ఉండాలి. సో ఈ రకంగా కనుక మీరు స్టాక్ మార్కెట్లో ఏ సెక్టార్లో వర్క్ చేస్తే బాగుంటుంది, ఏ సెక్టార్ అయితే మనకు సూటబుల్ అవుతుంది, మన ఇన్వెస్ట్మెంట్కు ఏ సెక్టార్ సెట్ అవుతుంది అనేది కనుక మీరు ఓవరాల్గా అనలైజ్ చేసుకోగలిగితే డెఫినెట్గా మీకు యూజ్ అవుతుంది. సో ఈ రకంగా మాత్రమే పలానా సెక్టర్ పలానా దాంట్లో వర్క్ చేయాలని మీరు డిసైడ్ చేసుకోండి. మీరు కొన్ని పెట్టుకోండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు క్యాష్ మార్కెట్లోనే వర్క్ చేయాలి అనుకున్నప్పుడు ఒక 2-3 స్క్రిప్ట్లు పెట్టుకోండి, దాంట్లోనే వర్క్ చేయండి. ప్రపంచంతో మీకు ఎందుకు, 7,000 స్క్రిప్ట్స్తో మీకు ఏం అవసరము? మీకున్న స్క్రిప్ట్స్, మీకున్న ఇన్వెస్ట్మెంట్కు మీ దగ్గర ఫర్ ఎగ్జాంపుల్ ₹1,00,000 ఉన్నాయి. ₹1,00,000కు ఎట్లాంటి స్క్రిప్ట్స్ అయితే సరిపోతాయో, ఎట్లాంటి కంపెనీ షేర్స్ అయితే, ఎట్లాంటి కంపెనీస్ అయితే బాగుంటాయో సెలెక్ట్ చేసుకోండి. 2-3 సెలెక్ట్ చేసుకోండి, దాంట్లోనే వర్క్ చేయండి. ఒక రోజులో ఎన్ని ట్రేడ్స్ వస్తాయి, ఎన్ని ట్రేడ్స్ చేయగలుగుతాం, నంబర్ ఆఫ్ ట్రేడ్స్ క్రియేట్ చేసుకోవచ్చు. మీరు స్టాప్ లాస్ విత్ స్టాప్ లాస్, ప్రాఫిట్స్ స్టాప్ లాస్ పెట్టుకొని ట్రేడ్ చేయండి. ఆ రకంగా ట్రేడ్ చేయడం వల్ల ఏమైపోతుందంటే మీకు ట్రేడింగ్ అనేది ఈజీ అయిపోతుంది, పెయిన్ ఉండదు. లేదు మీరు ఎక్కడో స్టక్అప్ అయిపోయారు, మీరు ఫర్ ఎగ్జాంపుల్ బై సైడ్ ఉన్నారు, మార్కెట్ పడుతూ ఉంటుంది, సర్లే ఇక్కడ కాకపోతే ఇంకొక 100 పాయింట్లకు రికవర్ వస్తుందేమో, లేదు అని అంటే ఇంకొక 20 పాయింట్స్కి రికవర్ వస్తుందేమో, నా రేటు నా ప్రైస్ వస్తుందేమో, ఎందుకు గాల్లో దీపం పెట్టి దేవుడి మీద భారం వేసి పెట్టడం ఎందుకు, ఆ టెన్షన్ పడడం ఎందుకు? స్టాప్ లాస్ పెట్టండి, ట్రిగ్గర్ అయిందా పర్లేదు, ట్రిగ్గర్ అవ్వనివ్వండి. కింద ఇప్పుడు సపోజ్ మీరు ₹2 కాడ తీసుకున్న ఒక ₹10 దగ్గర మీరు తీసుకున్నప్పుడు ₹8లో మీరు స్టాప్ లాస్ పెట్టినప్పుడు ట్రిగ్గర్ అయింది, పోనివ్వండి, ₹2 లాస్ అయిపోయింది, హ్యాపీగా ఫీల్ అవ్వండి. కింద ₹6కో లేదు అని అంటే కింద ₹4కో ₹3కో వచ్చినప్పుడు బై చేయండి. మీకు మీన్ వైల్ ₹5 ప్రాఫిట్లో ఉన్నారు కదా, మీరు ₹2 కదా మీరు లాస్ అయింది, అక్కడ ₹4 వచ్చింది, లేదు మీ ₹2 మీద వచ్చింది అన్నప్పుడు ఎగ్జిట్ అయిపోయింది. మీకు పైన పడేది ఏంటి, బ్రోకరేజ్ ఒకటే కదా. మీకు ఈ మధ్యకాలంలో మీకు నంబర్ ఆఫ్ టైమ్స్, మీకు నంబర్ ఆఫ్ ట్రేడ్స్ అవైలబుల్ ఉంటాయి, మీకు నెంబర్ ఆఫ్ టైమ్స్ ట్రేడ్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. సో మీరు ఈ రకంగా కనుక ప్లాన్ చేసుకుంటే డెఫినెట్గా స్టాక్ మార్కెట్లో సక్సెస్ అవ్వడం ఈజీగా ఉంటుంది. సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీరు స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు కంప్లీట్గా చూస్తే కానీ మీకు ఒక క్లారిటీ రాదు. సో నెక్స్ట్ వీడియో వచ్చేసి మనం లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఎలా ఉంటుంది అనే దాని మీద ఒక వీడియో చేస్తాను. సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను.